దేవా నీవు మాట్లాడితే ప్రభువా తండ్రి, ఇక్కడున్న ప్రభువా తండ్రి, నా సహోదరుల యొక్క ప్రభువా తండ్రి యేసయ్య హృదయాలు ప్రభువా తండ్రి తెప్పరిల్ల చేయబడతాయి, రక్షించబడతాయి, ఆదరించబడతాయి. నాన్న నీవు మాట్లాడండి, నన్ను మరుగు చేయండి. నన్ను ఒక ప్రభువా తండ్రి యేసయ్య తండ్రి బోరగా మీరు వాడుకోండి ప్రభువా తండ్రి. నా హృదయానికి నచ్చినట్టుగా నేను మాట్లాడకూడదు, కానీ నీవేం మాట్లాడాలనుకుంటున్నావో అదే మాట్లాడించమని పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నానండి. మనం ఈరోజు పరిశుద్ధుడైన మన తండ్రి తన యొక్క శ్రమలో సిలువ వేయబడిన తరువాత ఆయన పలికిన రెండవ అమూల్యమైన మాటని ఈరోజు మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఈ రెండవ మాటని మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చాలా గొప్ప మాట కదండి ఇది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. ఎప్పుడు కూడా వాక్యాన్ని మనము ఏదో ఒక బుక్ చదువుతున్నట్టుగా, కథ చదువుతున్నట్టుగా చదివితే నిజంగా అది మన జీవితానికి ఏమాత్రం ఉపయోగకరం కాదు. కానీ ఆయన మనతో డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నాడు. మనతో, మాతో, గుంపులో కాదండి, నాతో, జస్ట్ ప్రభా అనే నాతో ఆయన మాట్లాడుతున్నారు. ఏమని? నేను చాలా పాపం చేసి ఉన్నాను, నాకు తెలుసు నేను మీ అందరి ముందు చాలా మంచి అమ్మాయిలా కనిపించవచ్చు, లేకపోతే చదువుకున్న అమ్మాయిలా కనిపించవచ్చు, నా రూపం మాత్రమే మీకు కనిపించవచ్చు. కానీ నా మనస్సాక్షి దగ్గర, నా దేవుని దగ్గర నేను నిలబడినప్పుడు నేను ఆలోచించిన నా చెడు ఆలోచనలు నాకు తెలుసు, నేను చూసిన చెడు కార్యాలు నాకు తెలుసు, నేను విన్న చెడ్డ మాటలు నాకు తెలుసు. నేనేంటో నాకు పూర్తిగా తెలుసు, నా దేవునికి తెలుసు. అలాంటి నాతో ఆయన వచ్చి ఎంతో అమూల్యమైన పరలోకం నేను నీకు నిశ్చయంగా ఇస్తున్నాను అన్నారనుకోండి, నాకేమనిపిస్తుంది? అసలు నేనేంటి, పరలోకం ఏంటి, ఆయన నాకు నిశ్చయంగా ఇవ్వడం ఏంటి అనే ఆలోచన నాకు ఖచ్చితంగా కలుగుతుంది. నేను అదే అంటున్నాను, ఈరోజు ఈ మాటలో ఆ దొంగ ప్లేస్లో మనం ఉన్నట్లయితే మనందరి హృదయాలకి తెలుసు మీరు ఒంటరి సమయంలో ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారా, లేదా ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే విషయాలన్నీ మనకి, మన దేవునికి మాత్రమే తెలిసినప్పుడు దేవుడు వచ్చి స్వయంగా నీతో లేదా నాతో ఈ మాట అంటున్నాడు, అమ్మా నీవు నిశ్చయంగా ఈరోజు నాతో పరదేశంలో ఉంటావు అన్నప్పుడు ఒకసారి ఆ అనుభవాన్ని మీరు ఫీల్ అవ్వండి హృదయంతో. అసలు ఆనందంతో మనకి మాటలు రావు. ఎప్పుడంటే దాని విలువ తెలిసినప్పుడు. నిజంగా చెప్తున్నాను, ఎప్పుడంటే దాని విలువ తెలిసినప్పుడు. సామెతల్లో ఒక మాట ఉంటుంది, పంది ముందర మనం ముత్యాలు వేస్తే ఏం చేస్తుందంటండి, అది తొక్కి పడేస్తుంది. విలువ తెలియదు. విలువ తెలిసినప్పుడు ఒక మనిషి విలువ కలిగి ఉన్నాడు, అతనికి తీసుకెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే తను మన వైపు చాలా కృతజ్ఞతగా చూస్తాడు. అంటే మంచినీటి విలువ తెలిసిన వారు. బాగా ఎండలో ఉన్నారు, దాహంలో ఉన్నాడు, ఈ ఎండాకాలంలో మన గుమ్మం దగ్గరికి వచ్చారు, ఎవరో ఏంటో తెలియదు, ముక్కు మొహం తెలియదు, ఇంట్లో ఉన్న చల్లటి నీళ్ళు ఒక గ్లాస్తో పట్టుకెళ్ళి, బాబు అలిసిపోయినట్టున్నావు, గ్లాస్ వాటర్ తాగమ్మా అని ఇచ్చినప్పుడు మన వైపు చూసే ఒక చూపు ఉంటుంది కృతజ్ఞతగా. అప్పుడు నువ్వు బంగారపు నగిచ్చినా అంత సంతోషపడ్డాము, ఎందుకంటే ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది ఆ మంచినీరు. అలాగే మనము పాపంలో కొట్టుమిట్టులాడిపోయేటప్పుడు, నరకానికి దగ్గరగా ఉన్నప్పుడు మన దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప వరము, అత్యున్నత స్థానము ఆయన యొక్క పరలోక రాజ్యం. అలాంటి మాట దేవుడు ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా చెప్పుకుందాం. ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా నేను దృశ్యంలోకి వెళ్ళిపోయాను. ఒక చిన్న పిల్లలతో మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుందాం. అది ఒక రోమన్ కాలం. ఏంటండి?
రోమన్ కాలం. రోమన్స్ అనేవాళ్ళు ఎంత భయంకరమైన శిక్షలు వేస్తారు అనేది మనము చరిత్రను వెనక్కి వెళ్ళి చదివితేనే కానీ తెలియదు. ఆ సమయంలో దేవుడు నీతిపరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. రాజుల ఇళ్ళల్లో కాదు, ఆయన పశువుల పాకలో, పశువుల తొట్టిలో పుట్టాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఏ చిన్న పాపము చేయలేదు అనేది మన యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తూ ఉంది. అండ్ దట్టు ఆయన కూడా ఆయన నోటితో ఒక మాట చెప్పాడు. ఆ మాటని ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? చాలమ్మ. ఇక్కడ మనం చూసుకున్నటువంటి వాక్యాన్ని చూసుకుంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఛాలెంజ్ విసురుతున్నాడు మన అందరికీ. ఏంటంటే, నా యందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు? మనం చెప్పగలమా అండి? మీరందరూ చెప్పండి. దేవుడు చేసిన పాపం ఏమన్నా ఉందా? పుట్టాక ఆయన చనిపోయే క్షణం వరకు ఆయన చూపు ద్వారా అయినా, వినికిడి ద్వారా అయినా, ప్రవర్తన ద్వారా అయినా, ఎవరినైనా తాకిన తాకిడిలో అయినా సరే ఒక పాపం ఉందా అని మనం స్థాపించగలమా? ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని కూడా చాలా తప్పుగా చూసే కళ్ళున్నాయి, చాలా తప్పుగా తాకే చేతులున్నాయి, వరుసలు లేవు, వావిలు లేవు. అది నేను ఒక కాలేజ్లో పనిచేస్తున్నాను కాబట్టి, యవ్వనస్తులు నా చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి నేను ఈ మాట దైవ సన్నిధిలో ఆయన యొక్క బలిపీఠం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను. కానీ నా తండ్రి పరిశుద్ధుడు, ఆయన చూపు అతి పవిత్రము, ఆయన స్పర్శ మనోహరము. అసలు ఆ మనం ఫీల్ అయితేనే మన ఒళ్ళంతా ఒకలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంత పరిశుద్ధుడు మన తండ్రి. ఆయనలో పాపం లేదు, కానీ ఆయన మీద పాపాన్ని మనము నిజం చెప్పాలంటే ఆయన చేసిన పాపం ఏమైనా ఉంటే పాపాత్ములమైన మనల్ని ప్రేమించటమే. ఇలా అన్నందుకు నన్ను క్షమించండి. పాపిగా ఉన్నప్పుడే ఆయన క్రయధనాన్ని మన కొరకు ఇచ్చారు. ఇప్పుడు మనం అంటాం, దేవా నువ్వు అది చేస్తే నేను బాప్తీసం పొందుతా, నువ్వు ఇది చేస్తే నీకు అది ఇస్తా. దేవుడు నీతో అని ఉంటే నువ్వు మారు, నువ్వు పరిశుద్ధంగా అవ్వు, అప్పుడు నేను నీ కొరకు సిలువలో ప్రాణం చెల్లిస్తానంటే ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? దేవుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు మారు, నువ్వు నా రాజ్యానికి అర్హత పొందినట్టు నువ్వు అవ్వు, అప్పుడు నేను నీ కొరకు ఒక మానవుడిగా దిగి నా మహిమను విడిచిపెట్టి పశువుల పాకలో పుట్టి ఒక మనిషి ఎలా బ్రతకాలో అలా బ్రతికి నీకు ఒక మాదిరి చూపించి అప్పుడు సిలువనెక్కి అప్పుడు శిక్షణ అనుభవించి అప్పుడు నీ కొరకు నేను రక్తాన్ని కారుస్తాను అని నీతో ఎప్పుడైనా అన్నాడా? నాతో కూడా అనలేదు. మరి ఆయన చేశారు కదా, నువ్వు నేను ఎందుకు ఆయన్ని ముందే నమ్మలేకపోతున్నావు అంటున్నాడు. చూడండి దేవుడు, నేను సత్యముని చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు. ఆయన బాధ అర్థమవుతుందా అమ్మ మీకు? ఒక తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర తల్లి దగ్గర నువ్వెందుకు నన్ను కన్నావు అని అడగండి. ఆ బాధ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ ఆ బాధ తెలుస్తుంది. ఎందుకు కన్నానా? బుద్ధి లేక కన్నాను అంటారు. తెలుసా? నిన్ను పోషించాలని నా జీవితాన్ని నేను త్యాగం చేస్తున్నాను, నిన్ను మొయ్యాలని నా కడుపుని నేను 9 నెలలు నిద్రాహారాలు మానాను. కడుపులోనే కాదు, కన్న తర్వాత కన్న క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏ క్షణంలో అయినా నీకు చిన్న బాధ కలిగితే నేను తల్లడిల్లుతున్నాను. అలాంటి మా దగ్గరికి నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు నన్ను కన్నావు, నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, అసలు నేను అసలు ఎందుకు కన్నానని ఇప్పుడు అనిపిస్తుంది అని అడుగుతారు. అవునా? నా దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అలా చేస్తేనే నేను ఇలా చేస్తానంటే దేవుడు ఏమైపోతాడమ్మా? నేను సత్యాన్ని చెప్తున్నాను బాబు అని దేవుడు అంటున్నప్పుడు నువ్వు వచ్చి ఎందుకు నమ్మట్లేదు అని అడిగితే ఆయన బాధ అసలు నిజంగా ఆ ప్లేస్లో ఉంటేనే తెలుస్తుంది. నీకైనా నాకైనా కూడా
అయినా కూడా ఆయన ప్రేమ చూడండి. దొంగగా అయిపోయిన పక్కకు వచ్చి నిలబడిన తన వైపు ఒక్కసారి తిరిగి చూసిన వెంటనే ఆ దొంగతో అన్నాడు, నీ మనసు మారింది, అది నాకు తెలిసింది. కాబట్టి నువ్వేం చేస్తావు, ఈ క్షణం నువ్వు ఇప్పుడు నాతో పాటు మరణించినప్పుడు నేను నాతో కూడా ఖచ్చితంగా, నువ్వు అసలు డౌట్ లేదు అందులో, నువ్వు అసలు డౌట్ పడకు, నేను నిశ్చయంగా నేను ఏం చేస్తాను, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాను, పరదైసులో ఉంటావు నిశ్చయము అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని ఉదాహరణలు ఈ ప్రకృతి మనకు చెప్తుంది. ఇప్పుడు ఈరోజు ఇది మధ్యాహ్నం కదండి, కాసేపట్లో సాయంత్రం అవుతుందని మీరు అందరూ నమ్ముతున్నారా? కొన్ని గంటల తర్వాత రాత్రి అవుతుందని నమ్ముతున్నారా? ఎవరికైనా డౌట్ ఉందా? రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్నే అలారం పెట్టుకుంటాం, ఎందుకంటే పొద్దున్న అవుతుందని మనకు తెలుసు. అవుతుందని తెలుసా అండి? ఎవరికైనా డౌట్ ఉందా? మరి దేవుడిని ఎందుకు నమ్ముతలేదు మీరు? అంటే ఆయన చేసిన సృష్టి మీద నమ్మకం ఉంది కదా. అంటే రాత్రి అవుతుంది, పగలవుతుంది. ఆయన సృష్టించిన 2 జ్యోతులు, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. అవి చెప్తున్నాడు దేవుడు, నువ్వు పగలంతటికి నువ్వు జ్యోతిగా ఉండు, రాత్రి అంతటికి నువ్వు జ్యోతిగా ఉండు అని దేవుడు ఒక చిన్న జ్యోతిని, ఒక పెద్ద జ్యోతిని తయారు చేసి ఒక టైం టేబుల్ని పెట్టి, ఇదిగో ఇది పగలు, ఇది రాత్రి అవుతుందని ముందే మనకు చెప్పాడు. చెప్పినప్పుడు నువ్వు దాన్ని నమ్ముతున్నావు. అవును, కాసేపట్లో రాత్రి అవుతుంది, కాసేపట్లో పగలవుతుంది అని నువ్వు నవ్వుతున్నావు. మరి ఆయన సత్యాన్ని మాత్రమే అనుసరించారని ఆయనే స్వయంగా చెప్తుంటే ఆయన మాట ఎందుకు నమ్మట్లేదు? నేను ఇప్పుడు మాట్లాడిన మాటల్లో మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. ఆయన చేసిన సృష్టి ఇలాగే జరుగుతుందని మనం నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో మేలే చేస్తాడు అనేది మనం నమ్మం. ఎప్పుడు నమ్మమంటే శ్రమ కలిగినప్పుడు నమ్మం. నేను శ్రమ కలిగినప్పుడు, నేను కూడా చాలాసార్లు నమ్మికను కోల్పోయాను. ఈరోజు మీ దగ్గర నుంచి ఏదైనా మాట్లాడుతున్నాను, కానీ ఎన్నోసార్లు నేను కూడా ఆయన యొక్క హృదయాన్ని గాయపెట్టిన దాన్నే, ఆయన మనస్సుని అతి క్రూరంగా నలిపిన దాన్నే. కానీ ఆయన వేదన ఒక్కసారి మన మోకాళ్ళలో ఆయన అనుభవించిన ప్రతిదాన్ని తలుచుకున్నప్పుడు అనిపిస్తుంది, ఇంతట బాధని నీకు ఇచ్చానా తండ్రి నేను అని. ఆనాడు రోమన్స్ ఏం చేశారటండి, దొంగలతో సమానంగా దేవుణ్ణి కూడా మధ్యలో నిలబెట్టారు. ఒక టీచర్గా 3 వర్క్ ఇచ్చాము, 3 వర్క్లో 2 చేయలేదు, 1 చేశారు. మీరు 3ని కొడతారండి? చేసిన వాడిని మెచ్చుకుంటారు, చేయని వాడిని శిక్షిస్తారు. కానీ మనం ఏం చేసాం, 3ని ఒకలాగే చూసాం. అలా చూడాలని ఉంది అనేది బైబిల్లో ఉంది. ఎందుకంటే దేవుడు ప్రవచనాల్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన తన జీవితంలో ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చడమే ఆయన యొక్క జీవిత లక్ష్యం. ప్రవచనం నెరవేరినట్టుగా ఆయన దొంగల్లోకి ఒక దొంగగా మనం వెలివేయబడతాం, మనుషుల చేత తృణీకరింపబడతారని చెప్పేసి ఆయనకి వ్రాయబడి ఉందంటండి. యెషయా గ్రంథం తీసుకున్నట్లయితే 53వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయము 8వ వచనాన్ని 3వ వచనాన్ని, 3, 8, 2 ఒకసారి చదవండి. హల్లెలూయా. చాలక్క. ఏం చేశారటండి, ఇక్కడ నిశ్చయము అనే మాట మళ్ళీ వచ్చింది, చూసారా? నిశ్చయంగా ఆయన మన పాపాలని, మన శాపాలని, మన వ్యాధులని అనుభవించెను. ఎప్పుడువి? ముందు పుట్టిన వాళ్ళందరివి కాదు, వాళ్ళందరివి, మధ్యలో పుట్టి చనిపోయిన వాళ్ళవి, ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళవి, రాబోయే తరం వాళ్ళవి, అందరివి ఆయన ఒక్కసారిగా సిలువలో మొత్తము వెల చెల్లించారు. పాతకాలంలో ఎవరైనా పాపం చేస్తే ఒక కోడిని, ఒక పందిని, లేకపోతే దూడని బలి ఇచ్చి దాని రక్తాన్ని ద్వారా మన పాపం పోయిందన్నట్టుగా కడుక్కునేవాళ్ళం. మీకు తెలుసా, మన మానవాళికి పాపం చేసినందుకు ఆయన యొక్క రక్తపు బొట్టు ఒక్కటి సరిపోతుంది. కానీ ఆయన తన ప్రేమను చాటడానికి ఏం చేశారు తెలుసా? అసలు నాకంటూ ఒక రక్తపు బొట్టు చుక్క కూడా వద్దు,
అంతా నేను నీ కోసం విడిచిపెట్టేస్తాను. కానీ మనం ఏంటి, ఒక్క గంట కూడా దేవుని కోసం విడిచిపెట్టాం. నేను నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను, మనం మన ప్రాణం కొంచెం విలువెల్లాడకూడదు. గాలి లేకపోయినా, ఎండున్నా, కింద కూర్చోమంటే బాబోయ్ కింద కూర్చోమంటున్నారు ఏంటి, కాళ్ళు పోచేస్తున్నాయి. దేవుడికి కాళ్ళల్లో మేకులేసినా పర్వాలేదు. గట్టిగా చప్పట్లు కొట్టమంటే బాబు చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. ఆయన చేతులకి శీలలు కొట్టినా పర్లేదు, ఒళ్ళంతా తడిచిపోతుంది చెమటకే, ఆయనది రక్తంతో తడిచిపోయినా పర్లేదు. అవునండి, చాలా గొప్ప పిల్లలం కదా, ఎంత మంచి పిల్లలమో. దేవుడు మనల్ని చూసి పొంగిపోతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ కోసం నేనేం చేశాను, ఒళ్ళంతా నలగొట్టేసుకున్నాను, నా చేతుల్లో శీలలు వేసేసుకున్నాను. చెప్పండి, ఒక కోటీశ్వరుడి యొక్క కుమారుణ్ణి ఒక కోటీశ్వరుడు ఎలా పెంచుకుంటాడు? ఎండ కన్నెర్రకుండా, కాలు కందకుండా పెంచుకుని ఉంటాడు. మరి మన యేసయ్యని తన తండ్రి ఎలా పెంచుకుని ఉంటాడు? నీ కొడుకుని కూతుర్ని నువ్వు పేదరికంలో ఉన్నాయి నువ్వు ఎలా పెంచావు? అది తెలియకుండా పెంచావు. కరెంటు పోతే ఇసిరేసుకున్నావు, ఆకలేస్తే నీకు కూడా లేకపోయినా పెట్టేశావు. పరలోకపు తండ్రి మన యేసయ్యని ఎలా పెంచుకుని ఉంటారు? కానీ ఎవరి కోసం విడిచిపెట్టేశారు? నీకోసం, నా కోసం. బాబు నలిగిపో, నీ ఒళ్ళంతా రక్తం కార్చేసుకో, కానీ నా పిల్లల యొక్క ప్రతి పాపము కూడా కడగబడాలి. ఆ పిల్లల చేతులతో చేసిన ప్రతి పాపము పోవాలి. వాళ్ళు నడిచేరే తప్పుడు దారులు అన్నీ పోవాలి. వాళ్ళు చూసారే కళ్ళతో ఆ పాపాలన్నీ పోవాలి. నీ తలలో ముళ్ళు గుచ్చుకో. దేనికి? ఆ పిల్లలు చెడు ఆలోచనలు ఆలోచించారు, దానికి నువ్వు శిక్ష అనుభవించు. కానీ పిల్లాడు తన తండ్రి మాట, సరే తండ్రి నువ్వు ఏది చెప్తే అది, నలిగిపోమంటావా ఓకే, చచ్చిపోమంటావా ఓకే. ఈరోజు నీ పిల్లాన్ని కొట్టుకెళ్ళమని, లేగో ఇప్పుడు కొట్టుకెళ్ళడం ఏంటి, నేను సినిమా చూస్తున్నాను, నేను గేమ్ ఆడుకుంటున్నాను, ఇప్పుడు సడన్గా లేచి నన్ను కొట్టుకెళ్ళమంటావు. నా పరిశుద్ధ తండ్రి తన తండ్రికి పూర్తిగా దాసోహమాయను, పూర్తిగా చూడనల్లా లేకపోయాను. తన వీపు చాళ్ళ వలె దున్నబడెను, తన చేతులు శీలలతో కొట్టబడెను, తన కాళ్ళు మేకులతో దిగకొట్టబడెను. ఎవరి వరకు? ఆయన చేసిన పాపం వల్ల అండి. మీకు చెప్పాను, ఆయన యందు ఏ పాపమో లేదు, నా తండ్రి యందు ఏ పాపమో లేదు. ఆయన చూపు యందు కానీ, స్పర్శ యందు కానీ, కాళ్ళ యందు, నడవడిక యందు, ఆలోచన యందు ఎక్కడనూ పాపమో లేదు. ఆయనకి శిక్ష విధించడానికి పొంతు పిలాతు కూడా భయపడ్డాడు. తన భార్య వచ్చి చెప్పింది, నువ్వు శిక్షిస్తున్నటువంటి ఈ వ్యక్తి సామాన్యుడు కాదు, అతి పరిశుద్ధుడు, అతన్ని శిక్షించిన పాపం నువ్వు నీ మీద ఏమాత్రమో ఉంచుకొనుకు అనగానే భయపడిపోయాడు పొంతు పిలాతు. ఒక గిన్నెతో నీళ్లు తెప్పించేసుకొని ఏం చేశాడటండి, చేతులు కడిగేసుకుని, ఈ పరిశుద్ధుడిని శిక్షిస్తున్న పాపము నా కుటుంబానికి కానీ నాకు కానీ మాత్రము తగలకుండా చూడయా అని చెప్పి మనస్సులోనే తనని క్షమాపణ అడుగుతూ కళ్ళతో దేవుని వైపు చూసి క్షమించమని వేడుకున్నాడు. ఆ రోజు పొంతు పిలాతు భయపడ్డాడు, అందుకే రక్షించబడ్డాడు. ఈరోజు భయం లేని జనాంగమా, నీవు రక్షించబడుచున్నావా? నువ్వు భయం కలిగి నీ చేతులు కడుక్కుంటే, నువ్వు భయం కలిగి నీ ఆత్మని కడుక్కుంటే నీ యొక్క పాప శిక్ష దేవుడు భరిస్తాడు. నువ్వు భరించకుండా దేవుని శిక్షించండి శిక్షించండి నీ రోజు కేకలు వేస్తూ జనంలో నువ్వు మునిగిపోతే, సమూహం కొరకు నువ్వు బ్రతికితే, సమాజం కొరకు నువ్వు బ్రతికితే, తర్వాత కాలంలో అనుభవించాల్సింది శిక్ష నువ్వు, నేను, నా కుటుంబము, నీ కుటుంబము, నీ పిల్లలు, నా పిల్లలు, నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు. ఆ రోజు వాళ్ళందరూ కేకలు వేశారు, ఏమని? దేవుణ్ణి సిలువ వేయండి, బరబ్బాని విడిచిపెట్టండి. దేవుణ్ణి సిలువ వేసిన తర్వాత వచ్చినటువంటి శిక్ష నా మీద, మా పిల్లల మీదకి రానివ్వండి, ఏం పర్లేదు అన్నారు. నిజంగా చూశారు వాళ్ళు, అసలు నిజంగా తర్వాత కాలంలో ఆ శిక్ష, ఆ యొక్క బాధ అనుభవించారు. ఎందుకంటే దేవుడు వేయలేదమ్మా వాళ్ళ మీద ఆ శిక్ష, దేవుడు వేయలేదు, వాళ్ళంతటా వాళ్ళే దాన్ని కోరుకున్నారు. దేవుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడటండి,
నీ శిక్షనైనా నేను అనుభవిస్తాననేటటువంటి మనస్సు అయింది. నీ కష్టాన్ని నేను అనుభవిస్తాననేటటువంటి మనస్సు అయింది. నేను ఈరోజు చెప్పకూర్చున్నది ఒక్కటే, ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు, ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు. ఎడమ వైపు ఒక దొంగని, కుడివైపు ఒక దొంగని నిలవబెట్టినప్పుడు వాళ్ళు దేవుని వైపు చూసి మాట్లాడినటువంటి మాటలు మనం చూసుకున్నట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇటువైపు ఉన్నావా ఇటువైపు ఉన్నావా? ఈరోజు అది ఒక్కటే నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది మాట్లాడి మిగతా వాళ్ళకి నేను సమయాన్ని ఇచ్చేస్తాను. ఈరోజు మనం చూసుకుంటే కనుక దేవుని విషయంలో మనం ఏ విధంగా ఉన్నాము అనేది చూస్తే, ఒక దొంగ యొక్క హృదయం ఎలా ఉందంట? శిలా హృదయంలో ఉంది. ఎలా ఉంది? శిలా హృదయంలో ఉంది. దేవుడు సిలువకి ఎక్కిన తర్వాత మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఇప్పుడు బాబాయ్ చెప్పారు ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని. దేవుడు మాట్లాడిన మొదటి మాట అదొక్కటే. అంటే ఆ దొంగ విన్న ఒక మాట ఏంటి? అదే కదా, అదే కదా. అంటే ఇప్పుడు చూడండి, మధ్యలో యేసయ్య ఉన్నారు, ఇటువైపు ఒక దొంగ ఉన్నారు, ఇటువైపు ఒక దొంగ ఉన్నారు. ఈ ఇద్దరికి వినిపించిన ఒకే ఒక్క మాట ఏంటంటే, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి క్షమించు అన్నారు. ఇద్దరు దొంగలు ఆ మాటని చక్కగా విన్నారు. ఓకేనా? ఇటువైపు ఒకరున్నారు, అటువైపు ఒకరున్నారు. ఇద్దరు ప్లేస్లోని మనల్ని ఊహించుకుందాం, సరేనా? దేవునికి అటువైపు ఇటువైపు మన ఆత్మనే ఒకసారి అక్కడ పెట్టి ఊహించుకుందాం. దేవుడు ఎంతో నలిగిపోయారు, శిక్షణ విధిస్తున్నారు, కింద చాలామంది గేలి చేస్తున్నారు. ఏమని గేలి చేస్తున్నారంటే, యూదుల రాజా నీవు దేవుడివి కదా, నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుడు అయితే సిలువలోంచి దిగి కిందికి రా, నీకు అసాధ్యమైంది ఏంటి? ఇంతకీ పిచ్చి జనాంగమా, నీకు తెలియంది ఏంటంటే, నేను వచ్చిందే శిక్ష అనుభవించడానికి, కిందకు వచ్చేసి నేను దేవుడిని ప్రచురించుకోవడానికి కాదు. ఆయన ప్రచురించుకున్న సమయాలు చాలా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళని లేచారు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచారు, అవునండి, చెవిటి వారిని, మూగవారిని, దయ్యం పెట్టిన వారిని అందరినీ బాగు చేశారు, చనిపోయిన వారిని సహితము లేపారు. ఆయన సిలువలోంచి బయటకు వచ్చేయడం ఒక్క క్షణం కాదు. కానీ నీకు నాకు తెలియని ఒకే విషయం, ఆయన సిలువలోంచి లేచి వచ్చేసి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టకపోతే నష్టం ఎవరికి? ఆయనకా? గట్టిగా చెప్పండి, ఎవరికి? మనకి, నాకు, నా ఆత్మకి. ఎక్కడ నలుగుతాను నేను? యుగ యుగాలు నరకంలో పండ్లు కొరుక్కుంటూ, నా శరీరాన్ని కాల్చుకుంటూ, అరాడు ధనవంతుడు లాజరుతో మాట్లాడాడు కదా, నీ చిట్టుకున్న వేలని ముంచి ఒక్క చుక్క నా నోట్లో పోయి అన్నట్టు ఆ స్థితికి వెళ్ళిపోతాం మనం. ఆయన కానీ సిలువ దిగి నేను దేవుణ్ణి అని నిరూపించుకుంటే, ఆయన నిరూపించుకోలేక అలా సిలువ మీద అలా వేలాడుతూ ఉన్నాడు. ఎందుకు వేలాడుతూ ఉన్నాడు? నేను అగ్నిలో కాలకుండా ఉండడానికి, నేను నరకంలో పడకుండా ఉండడానికి. అందుకని దేవుడు ఆ సిలువలో అలా వేలాడుతూ నీ శిక్షని, నా శిక్షని, చనిపోయిన వారి శిక్షని, ఇప్పుడు వచ్చేవారి యొక్క శిక్షని అనుభవించడానికి ఒక్కసారిగా తన యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని, మాంసాన్ని, ప్రతిదాన్ని త్యాగం చేశాడు. సరి అయిన యవ్వన వయస్సును కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన వైరాగ్యం పొందాక నీకు నాకు మేలు చేయడానికి సిద్ధపడలేదు. సరి అయిన వయస్సులో యవనస్తుడు అలా ఏ విధంగా ఉంటున్నావు? దేని గురించి ఉంటున్నావు? నా దేవుడు అలా లేడు. నా దేవుని కుమారుడు అయితే నీవు అలా ఉండకూడదు. మనం ఆయన వైపు చూద్దాం. ఆయన అంటున్న ఒకే ఒక్క మాటని ఈ ఇద్దరు విన్నారు. ఇవన్నీ చూసి సిలువలో మేకులు కొట్టించుకుని ఇంతలా చేసిన తర్వాత దేవుడు ఒకటే మాట అన్నాడు, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. నిజంగా తెలియదు కదండి. తెలిస్తే నువ్వు దిగిరా అని ఎందుకంటారు? అన్నారు కదా. ఆయన వచ్చిన ప్రణాళిక ఏంటి? తన తండ్రి దగ్గర నుంచి కొన్ని ఆజ్ఞలు పొందారు, అవన్నీ జరిగిస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టి క్రయధనంగా వదిలిపెట్టాలి. అదే ఆయన చేయాలనుకున్న పని. అందుకని భూమి మీదకి వచ్చారు. ఆయన అది చేస్తున్నారు. ఆ విషయం ఈ కింద సిలువ వేసే వాళ్ళకి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కదా, నువ్వు కోప్పడుకో. నన్ను ఇంత నలిపినప్పుడు నీకు బాధ అనిపిస్తుంది, నాకు తెలుసు, నేను నీ కుమారుడిని కదా, నీకు బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధలో నువ్వు ఏమాత్రమో ఉగ్ర రూపాన్ని ధరించుకో. ఇంతవరకు మనం చేసిన ఈ యాగం అంతా ఏమైపోద్ది? ఎందుకు పనికిరాదు. మనం చేసేది వీళ్ళందరి క్షేమం కోసం కదా. నువ్వు ఏం చేస్తావంటే వీళ్ళని క్షమించు, వీళ్ళందరినీ క్షమించే.
అని దేవుడు అడుగుతుంటుంటే, అందులో శిలాహృదయంగా ఉన్న వ్యక్తికి ఏమవ్వలేదంట, మారు మనసు రాలేదంట. అతను కూడా అదే అంటున్నాడంట, ఏమని, నీవు దేవుడివైతే నిన్ను రక్షించేసుకుని మమ్మల్ని కూడా రక్షించేసేయి అని మాట్లాడుతున్నాడు. ఇందుకే తనకేం తెలియలేదు, దేవుని యొక్క ప్రణాళిక తెలియలేదు. ప్రణాళిక తెలిసిన వాడు ఏమంటున్నాడు, తండ్రి నీవు చనిపోయి వెళ్ళిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. అర్థమైందా అండి? ఒక మనిషిని అర్థం చేసుకోవడం, కనిపించేది అర్థం చేసుకోవడం వేరు, దాని వెనక ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడంలో చాలా రకాలు ఉంటాయి. చూసిన దాన్ని బట్టి వెంటనే రియాక్ట్ అవ్వడము అనేది అది క్షేమం కలిగేది కాదు. అది చూస్తున్నాం కదా, ఆ దృశ్యం వెనక ఇంకేదో ఉంది, దాన్ని బట్టి ఇలా జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటారు చూసారా, అది చాలా మేలైన విశ్వాసకు ఉండే లక్షణం. వనరుల్లో 2 రకాలు ఉంటాయి, కనిపించే వనరులు, కనిపించని వనరులు. కనిపించే వనరులు అంటే ఆస్తి, మేడ, కార్లు, బంగ్లాలు, నగలు, డబ్బు, ఇదంతా కనిపించేది. కనిపించిన సంపద ఒకటి ఉంది, అది మన రక్షణ, విశ్వాసము, తొలగని చెరగని విశ్వాసము, ప్రేమ, సాత్వికము, దేవుడిచ్చేటటువంటి 9 ఆత్మఫలాలు ఉన్నాయి చూసారా, అవి ఎవ్వరూ ఎత్తుకొని పోలేనటువంటి గొప్ప సంపద. అది మనం సంపాదించుకున్న రోజున భూమి మీద లాజరు ఏ విధంగా చనిపోయాడో అలా చనిపోయినా కూడా మనం ఎక్కడుంటాము, దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉంటాం. ఈరోజు నీ దగ్గర నగలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, ధనవంతుళ్ళ నా ప్రాణాన్ని సుఖించు, తాగు, హ్యాపీగా ఉండు అని మన ప్రాణానికి చెప్పుకున్న రోజున బాగా బ్రతికేస్తాం. ఎన్నాళ్ళు, మహా అయితే 90 ఏళ్ళు. నేను ఇంకో 10 ఏళ్ళు ఎక్కువే చెప్తున్నాను బైబిల్ కంటే. 70, 80 అన్నాడు దేవుడు, నేను 90 చెప్తున్నాను. 90 ఏళ్ళు హ్యాపీగా బ్రతికేసాం, చాలా చక్కగా ఉన్నాం. అసలు బాధ అంటే ఏంటో తెలియలేదు, ఎండంటే ఏంటో తెలియలేదు, ఒక నొప్పి అంటే ఏంటో తెలియలేదు, హాయిగా బ్రతికేసాం. ఓ రోజు క్షణాన్ని, చనిపోయిన మరుక్షణాన్ని దేవుడు చెప్తున్నాడు బైబిల్లో, చనిపోయిన మరుక్షణాన మన ఆత్మ ఎక్కడ ఉంటుందంటండి, నరకంలో ఉంటుందంట. కానీ మనం చాలా నానుళ్ళు ఉంటాయి, 12 రోజుల వరకు ఎక్కడైతే తిరుగుతుంది ఆత్మ, 40 రోజుల వరకు తిరుగుతుంది, ఏమీ లేదు. మనం బైబిల్ని మాత్రమే పూర్తిగా విశ్వసిస్తే ఒక్క క్షణం అంటే రెప్పపాటున మనం ఏమవుతుందంటే మన ఆత్మ నరకంలో కానీ లేదా పరదేశంలో కానీ ఉంటుందని చెప్పేసి మన యొక్క ధర్మశాస్త్రం ఎన్నోసార్లు చెప్పింది. అది మనం చదవలేదు కాబట్టి మన దైవజనులు ఎన్నోసార్లు మనకి అది వారం 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 మన చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తూనే వచ్చారు. అలా క్షణాన్న చనిపోయాం. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అగ్నిలో, గుండంలో ఎంత ప్రార్థన చేసినా ఏ ఉపయోగం ఉండదు. కానీ లాజరు తనకు తినడానికి తిండి లేదు, తాగడానికి ఏమీ లేదు, వస్త్రాలు లేవు, అడుక్కునే స్థాయిలో ఉన్నారు. ఎంత వ్యాధి కలిగిన శరీరం, కురూపి, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరో తిన్నాయి మిగిలి ఉంటాయి తింటున్నారు. కానీ తనలో ఒక సంపద ఉంది, ఏంటంటే విశ్వాసం. అది కనిపించట్లేదు ఎవరికి. బంగ్లాలు కనిపిస్తాయి, నగలు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. ధనవంతుడు కొన్నది అంతా అందరికీ కనిపించింది. చాలా చక్కగా దేహాన్ని ఐస్ బాక్స్లో పెట్టి చాలా చక్కగా ఏం చేశారు, దహనం చేశారు. లాజరు చనిపోతే కుప్ప మీదకి ఒక కుక్క చనిపోతే ఎలా ఈడ్చిపడేస్తారు, అలా పడేసి ఉండొచ్చు ఆ రోజున. కానీ ఆయన యొక్క ఆత్మ ఎక్కడ ఉందటండి, అబ్రహాము రొమ్మున ఇలా హత్తుకుని ఉండొచ్చు, అవునా? అప్పుడు లాజరు శరీరం ఎలా ఉండుంటుంది ఒకసారి ఊహించుకొని చెప్తారా ఎవరైనా? కురుపులు ఉంటాయా? కురుపులు ఉంటాయా ఆయన శరీరాన్న? ఉండవు. ఈరోజు నీ శరీరం మీద బాధ ఉండొచ్చు, నీ శరీరంలో ఎక్కడో దిక్కున అస్వస్థత ఉండొచ్చు, లేదంటే నువ్వు పాప జీవితంలోనే ఉండుండొచ్చు. కానీ దేవుడు నువ్వు పరిశుద్ధంగా మారితే ప్రేమిస్తానని అనట్లేదు. దయచేసి మీరందరూ ఒక్కసారి గమనించండి. నా దేవుడు, నీ దేవుడు గొప్పవాడు, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ప్రేమిస్తానని అనట్లేదు. కానీ ఒక్కసారి ఆయన వైపు తిరిగాక మళ్ళీ బురదలోకి వెళ్ళొద్దమ్మా అని చెప్తున్నాడు. అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడంటే, తండ్రి ఆయన దగ్గరికి తిరగండి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. ఆ రోజు దొంగ స్థితిలోనే ఉన్నాడు, అవునా? కిందకి దిగి బాప్తీసం తీసుకుని దేవుని కోసం ఏమైనా స్వార్థ చేశాడా? లేదు. దొంగ స్థితిలోనే ఉన్నాడు. కానీ క్షణంలో రెప్పపాటున మారు మనసు కలిగి దేవుని వైపు చూసి ఒకటే మాట అన్నాడు, తండ్రి నువ్వు చనిపోయినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. అలాగే ఈరోజు మనం అదే స్థితిలో ఉండొచ్చు. పుట్టగానే మనం అందరం కూడా బోల్డని పాపాలు చేయాలని ఏమి ప్లాన్ చేసుకుని పుట్టలేదు. పక్కనుండి నిన్ను చూసి నువ్వు పాపి అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేను అంత నీతిమంతురాలని కాదు, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అంత నీతిమంతులు ఎవరు కాదు. అంతే దేవుడు అంటున్నాడు,
భూమి మీద చూస్తుంటే ఏంటంటే ఏ ఒక్కడునూ నీతిమంతుడు లేరు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను కోల్పోచున్నాం. అవునా కాదండి? దేవుడు ఎవరినైనా ప్రత్యేకంగా నిన్ను నన్ను నా పేరు చూపించి నువ్వు నీతిమంతుడివి నీతిమంతురాలని అని చెప్పాడా? ఈ మైక్లో మాట్లాడుతున్న నేను కూడా ఏం నీతిమంతురాలని కాదు, ఎవరూ లేము, దొంగ స్థితిలోనే ఉన్నాం మనం అందరం. కానీ బయటికి తలస్నానం చేసేసి మంచి డ్రెస్ వేసుకొని చక్కగా ముసుగేసుకొని దేవుని సన్నిధికి వచ్చి, దేవా ప్రభువా నేను నీ బిడ్డని, నువ్వు నా తండ్రివి. బాగుంది కదండి రైమింగ్? నేను నీ బిడ్డని మనమే అనేసుకుంటాం. దేవుడు అనడానికి పాపం ఏం చేస్తాడు? అలా అంటే నువ్వు ఆ బిడ్డ కాదని తోసేస్తాడు ఏంటి అని ఆయన ప్రేమ మనకి వీక్నెస్ వచ్చేసి, తండ్రి నేను నీ బిడ్డని, నువ్వు నా తండ్రి, కాబట్టి నేను ఎన్ని చేసినా నేను తలస్నానం చేసేస్తాను, వచ్చేస్తాను, ప్రేయర్ చేసుకుంటాను, నువ్వు నన్ను ఆశీర్వదించే. నేను ఇంటికి వెళ్ళగానే అందరి మీద గొడవ పడిపోతాను, అలా ఎవరైనా బాగుపడితే చూడను, వాళ్ళందరినీ తిట్టుకుంటానే ఉంటాను. కానీ నువ్వు నా తండ్రిని, నేను నీ బిడ్డని. భలే ఉంటుంది అసలు మన సహవాసం నిజంగా దేవునితో. ఆయనకి నవ్వాలో ఏడవాలో కూడా తెలీదు. అవునండి, పైనుంచి చూసి దేవుడు ఏం చేస్తున్నాడటండి? సంతాపపడుతున్నాడు, సంతోషపడట్లేదు. ఆ రోజు యేసయ్య బాప్తిసం పొందినప్పుడు పావురం వచ్చి ఏమని చెప్పింది? నీవు నా ప్రియ కుమారుడివి, నేను నీ యందు ఆనందించు. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వచ్చి, నా ప్రియ కుమారి నీ యందు నేను ఏడుస్తున్నాను. ఎందుకు? బయటికి చాలా బాగా కనిపిస్తున్నావు, అందంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, చక్కగా తలూకున్నావు, కానీ నీ లోపల హృదయం ఎలా ఉందంటే, ఒక చూడండి, హృదయము భయంకరమైన వ్యాధి గలదే అని ఉంటుంది కదా. అలా మనం ఆయన ముందుకు వెళ్ళినప్పుడు అంతెందుకు మన మనస్సాక్షి ముందు, అద్దం ముందు కాదండి, అద్దం ముందు అందరూ అందంగానే ఉంటాం. మన మనస్సాక్షి ముందుకెళ్ళి నుంచున్నప్పుడు మనం ఏంటో మనకు తెలుస్తుంది, మనం అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఒంటరిగా మన గురించి మనం ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. దేవుడి వరకు అవసరం లేదు, నేను ఇంతలా ఆలోచిస్తున్నానా, ఇంతలా చూస్తున్నానా, ఇలాంటి మాటలు నా నోట్లోంచి, ఇంత భయంకరమైన మాటలు నా నోట్లోంచి వస్తున్నాయా, ఇంత భయంకరమైన మాటలు నేను వింటున్నానా. మన మనస్సాక్షిని అద్దం ముందుకు వెళ్ళి నుంచుంటే చాలు, మనం ఏంటో మనకు తెలుస్తుంది. అది మనకి ఏ శిక్ష వేయాలో అని మన దేవుడు మనల్ని అడిగితే మనమే చెప్తాం, నన్ను చంపేయ్యా అని. కానీ అందరికీ మంచిగా కనిపిస్తున్న మనందరి హృదయాల్లో కూడా చాలా పాపాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ దొంగ ప్లేస్లోనే మనం ఉంటే, ఈ క్షణాన మనం అందరం మోకరించి ఆయన దగ్గరికి తిరిగి, తండ్రి నిజమే నేను ఎన్నో చేసి ఉన్నాను, కానీ ఈరోజు నుంచి నేను మారుతాను, నీ హృదయం అంటే ఏంటో నాకు తెలిసింది, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు క్షమించన్నావే, ఆ ఒక్క మాటతో నేను మారిపోయాను, నన్ను క్షమించు, నువ్వు నీ పరదేశకు వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఆత్మని నీతో పాటు తీసుకెళ్ళయ్యా, వదిలేకయ్యా, వదిలేస్తే నేను ఈ అగ్నిగుండంలో యుగాలు ఉండలేను. నా శ్రమ భరించడానికి ఎవరు వస్తారు? నా వ్యాధి భరించడానికి ఎవరు వస్తారు? చూడండి, కరోనా వచ్చింది, మీ అందరి దగ్గరికి వచ్చి ఇలా హత్తుకుని ఎవరైనా పలకరించారా? కుష్టి వ్యాధులను ఎవరైనా గట్టిగా హత్తుకుని ఆప్యాయంగా పలకరిస్తారా? కానీ నా తండ్రి చేయగలడు, మన పరిశుద్ధ తండ్రి చేయగలడు. నీ పాపంతో నువ్వు ఉన్నప్పుడు నిన్ను హత్తుకోగలడు, దాన్ని తీసివేసి తన హృదయంలో చోటు ఇవ్వగలడు. తన ఒక పరలోక రాజ్యంలో ఒక నివాసాన్ని కట్టి నిన్ను అందులో ఒక పట్టపు రాణిలా నిన్ను చూడగలడు. నువ్వు పట్టపు రాణిలా ఉండాలనుకుంటే ఆయన వైపు తిరుగుదాం. హృదయంలో ఉన్న ప్రతి శత్రువుని క్షమిద్దాం. ఆయన వైపు చూసి, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అడుగుదాం. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కనుక జ్ఞాపకం చేసుకోకపోతే మన పరిస్థితిని మనం అసలు జ్ఞాపకమే చేసుకోలేం. అది గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటేనే మనం బ్రతకగలం. ఇక్కడే కాదు, యుగాలు మన ఆత్మ అయినా కూడా. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఇక్కడ బ్రతకలేము, నరకంలో కూడా బ్రతకలేము. ఒకవేళ ఆయన పట్టించుకోకపోతే హ్యాపీగానే ఉంటామేమో, కానీ కొంతకాలమే. భక్తిహీనుడు వర్ధిల్లుట కొంతకాలమే, నీతిమంతుడు శ్రమపడుట కూడా కొంతకాలమే. నువ్వు నీతిమంతుడిగా ఉండి కొంతకాలమే శ్రమపడి జీవితాంతం సంతోషంగా ఉంటావో, లేదా అనీతిమంతుడిగా ఉండి కొంతకాలం హ్యాపీగా ఉండి తర్వాత కాలం అంతా కూడా పండ్లు కొరుక్కుంటూ వేదన చెందుతూ శరీరం అంతా కాలుతూ ఆ యొక్క అగ్నిగొండంలో మండుతామా అనేది ఈరోజు రెండు దొంగల యొక్క పాఠాలు. నువ్వు ఏ దొంగలా ఉంటావో నీ ఇష్టం. మనందరం దొంగలమే,
నువ్వు నేను అందరం దొంగలమే. కానీ ఏ దొంగవి నువ్వు? మారుతున్న దొంగవా, మారని దొంగవా? దేవుని సమయాన్ని దొంగలిస్తాం, దేవుని ప్రేమను దొంగలిస్తాం, దేవుని వాక్యాన్ని చదువుతున్న దొంగలిస్తాం. మీకు ఒక మంచి దొంగతనం చెప్తానే. ఏంటంటే పాస్టర్ గారు మనకి ప్రతి సంవత్సరం జనవరి 1కి ఏదో ఒక తీర్మానం తీసుకోండి అమ్మా అంటారు. ఏంటది? అయితే సువార్త చేసి ఒక ఆత్మను రక్షించమనో, లేకపోతే ఒక రోజులో 1 గంట ప్రార్థన చేయమనో, ఒక 2 అధ్యాయాలు చదివి పడుకోమనో. ఆ రోజు ఆయన చెప్పిన వాక్యానికి ఉజ్జీవం పొందేసి ఏమంటామంటే మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేసేసి, దేవా ఈ రోజు నుంచి ఫలానాది చేసేస్తాను. ఏం చేస్తాను? నువ్వు చూస్తూ ఉండాలా. ఒక్కరితో చూస్తావా, 1000 కళ్ళతో చూస్తావా? చూడు. నేనేం చేస్తాను? పొద్దుటే లేచేస్తాను, గంట ప్రార్థన చేసేస్తాను, 2 అధ్యాయాలు చదివేస్తాను. ఈ సంవత్సరం 2 ఆత్మలు నీ సన్నిధిలోకి తెచ్చేస్తాను. నువ్వు అలా చూస్తూ ఉండు, నువ్వు అలా ఉండంతే నేను చేసేస్తాను. ఇలా చెప్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఖాళీగా ఒట్టి పాత్రగా ఆయన చూస్తూ ఉంటాడు నీ వైపు. ఇదమ్మా చేస్తాను అన్నావు కదా, ఏది సిగ్గుండదు నీకైనా నాకైనా. వస్తాం మళ్ళీ ఇంకో కొత్త తీర్మానం, మళ్ళీ కొత్త దొంగతనం. కాదంటారా? నేను చెప్పింది తప్పంటారా? చేసేవాళ్ళైతే ధన్యులే, వాళ్ళని నేనేమీ అనలేను. చేసేవాళ్ళైతే ధన్యులే. చెయ్యని నువ్వు నేను దొంగలం, పాపులం, క్షమించరాని పాపులం. కానీ దేవుడు క్షమిస్తాను అని మొదటి మాటతోటే మొదలుపెట్టేశాడు. అవునా? కాబట్టి ఈరోజు మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ 2వ దొంగలాగా మనం ఏం చేద్దాం? దేవుని వైపు చూద్దాం. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు బోల్డ్ పనులు. ఫోన్ చూడాలి, వంట చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, వర్క్ చేయాలి. ఖాళీ లేదు. నువ్వైతే ఖాళీగా ఉంటావు పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఏంటి ఆయన పని? లోబడినోళ్ళని పిల్లల వైపు చేతులు ఎలా చాచి కునుకక నిద్రించక ఏంటంట? దినమెల్లా కొంచెంసేపు పడుకుంటానమ్మా. లేదు లేదు, ఆయన ఖాళీ కదా, ఆయనకి ఏం పని ఉంది? నీ వైపు నా వైపు ఇలా చేతులు చాపించి బిడ్డ లోబడు, లేదంటే నీ ఆత్మ ఏమైపోద్ది? నరకానికి పోతుంది. లోబడితే ఏమవుతావు అంటే నా ఒడిలోకి వచ్చేస్తావు, నా ఆస్తంతా నీకు ఇచ్చేస్తా, నా స్వస్థత నీకు ఇస్తా, నా ఆశీర్వాదం నీకు ఇస్తా, నా రాజ్యం నీకు ఇస్తా, బంగారు వీధుల్లో నడిపిస్తా, వజ్రాల ఇల్లు కడతా. చచ్చా నాకు అవన్నీ ఎందుకయ్యా? ఇక్కడున్న పానీపూరి చాలు, ఇక్కడున్న న్యూడిల్స్ చాలు, ఇక్కడున్న ఫోన్ చాలు, ఇక్కడున్న ఈ కింద రోడ్లు మట్టి రోడ్లు చాలు. నాకు చచ్చిపోయిన తర్వాత నరకం చాలు. అదే కోరుకుంటే ఆ దొంగగా మీరు ఉండండి, ఇదే కోరుకుంటే ఈ దొంగగా మీరు. దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు వింటే నమ్మినప్పుడు పరలోకం, నమ్మనప్పుడు నరకం. అంతే కదా? నమ్మినోళ్ళకు పరలోకం, నమ్మనోళ్లకు నరకం. అది చాయిస్ నీ చేతిలోనే, నా చేతిలోనే దేవుడు పెట్టాడు. ఎంచుకునే శక్తి, వివేచన కలిగిన ఆత్మను కూడా దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, వివేకము కలిగిన ఆత్మను నేను నీకు ఇచ్చాను, ఏది ఎంచుకోవాలో నీకు తెలుసు, స్వేచ్ఛనిచ్చాను నీకు. అంతే కదండి, మన తల్లిదండ్రులు మనకు ఫోన్ ఇస్తారు, బండి ఇస్తారు, ఏమిస్తారు? అన్నీ ఇస్తారా? ఇచ్చి ఇలాగే ఉండని ఏం చెప్పరు, నీకు స్వేచ్ఛని ఇస్తారు. అది ఎంచుకోకపోవడం, చెడు అయిపోవడం, మంచి అయిపోవడం నీ ఇష్టం. నిన్ను నమ్మి కాలేజ్కి పంపిస్తారు, అక్కడికి వెళ్ళి చదువుకుంటామని అనుకుంటారు, కానీ వేరే మార్గాల్లోకి, తప్పుడు మార్గాల్లోకి వెళ్తారని వాళ్ళ తల్లిదండ్రులు శ్రమించి కష్టపడి బోల్డ్ అంతా డబ్బులు నీ కోసం ఫీజులు కట్టి పంపించరమ్మా. దేనికి పంపిస్తారు? కాలేజ్కి చదువుకోమని పంపిస్తారు, స్వేచ్ఛనిస్తారు. పొద్దున్నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీకు స్వేచ్ఛనిస్తారు. ఏం చేస్తావని? వాళ్ళ కళ్ళు కప్పేసి నువ్వు చేసేటటువంటి రాజక్రియలన్నీ చేస్తావని కాదు. అలాగే దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, ఇక్కడ చెడును ఉంచాడు, మంచిని ఉంచాడు. నువ్వు ఏది తీసుకుంటే అది తీసుకో. దానికి తగిన తీర్పు దినాన మాత్రం ఆయన ఏ మాత్రమో కరుణామయుడు కాడు. ఈరోజు కరుణామయుడే, కానీ ఆయన ఉగ్రుడై వచ్చిన రోజున నువ్వు ఎంత పిలిచిన పలకడు, ప్రభా ఆయన కూడా పరిగెట్టిన ఆయన పలకడు. సరికదా? గానుగలో ఒక ద్రాక్షల తొట్టులో ద్రాక్షకాయని ఏ విధంగా ఆయన త్రొక్కుతాడో, నిన్ను నన్ను కూడా అదే తొట్టులో వేసి తొక్కినప్పుడు రక్తము ఏరులై పారుతుంది. ఆ రోజు ఆయన్ని నువ్వు అన్యాయవంతుడివి, నువ్వు అన్యాయమైన తీర్పు తీర్చావని అడగడానికి నా నోరు కూడా సరిపోదు. ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు.
అయ్యో నువ్వు చాలా గొప్పవాడివని విన్నాను, చర్చిలో నువ్వు ఏం చేసినా క్షమించేస్తావని చెప్పారు మా పాస్టర్ గారు. ఎప్పటి వరకు? సమయం వరకు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వరకు. ఆ సమయంలో ఈరోజు నువ్వు కృపా సమయంలో ఉన్నావు, జ్ఞాపకం ఉంచుకో, కృపా సమయంలో ఉన్నావు. ఈ సమయంలో నువ్వు మారితే మాత్రమే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఎప్పుడైతే నువ్వు ఈ కృపా సమయాన్ని దాటి ఒక్క క్షణం నీ ప్రాణం పోయినా, లేదంటే ఆయన వచ్చే గడియ దగ్గరికి వచ్చినా, నీకు ఇంకా సమయము లేదు. గుర్తుపెట్టుకోండి, నీకు సమయం లేదు. ఇప్పుడే మన ఆత్మను ఆయన ముందు అంగీకరించి, దేవా నన్ను జ్ఞాపకం ఉంచుకో, నేను తిరిగి బురదలోకి వెళ్ళను, కుక్క వలె కక్కిన వాంతికై నేను పరుగులెట్టను, పంది వలె నేను మరలా బురదలోకి పరుగులెట్టను, నిష్కపటమైన పావురం వలె నీ వైపే చూస్తాను అని ఆయన వైపు మన చేతులుంచి ప్రార్థన చేస్తే ఆయన తనతో పాటు మనల్ని తీసుకుని వెళ్తారు. ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి. దేవుడు మాటలుగా వీటిని అంగీకరించి మనందరము దేవునిలో ఎదగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనునికి మీ అందరూ ఓర్పుగా విన్నందుకు మీ అందరికీ దేవుని తరఫున ధన్యవాదాలు. హల్లెలూయా. యోహాను పత్రికలో మాట ఉంటుంది, 3వ పత్రికలో 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి 3వ పత్రికలో 4వ వచనం అంటే ఒకే అనుసరించి నడుచుకునుచున్నారని వినుటి కంటే, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మన పిల్లలను దేవుడు అభిషేకించి వాడుకుంటున్నాడు. ఈ విషయం కొంతమందికి అర్థం కావట్లే. కొంతమందికి అవకాశం ఉంటే అమ్మ కొంచెం మాట్లాడండి అంటే ఏదో ఒక సాకులు చెప్పుకొని ఊడిపోతున్నారు. కొంతమందికి అవకాశాలు లేవు. కొన్ని చోట్ల వాళ్ళకి సమయాలు ఇవ్వట్లేదు. మొన్న దీన అతను చాలాసేపు కూర్చుని సంభాషించింది. ఆ సంభాషణ అంతా ఏంటంటే వాక్యం లేదు, అక్కడ ఆరాధనలో కూర్చోలేకపోతున్నాము, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, వాక్యము లేని సంఘాలు, వాళ్ళ విచిత్రమైన ఆచారాలు. పొద్దుట తెలంగాణ నుంచి అదే ఫోను, రకరకాల ఆచారాలు. వాళ్ళ కూర్చుని పిల్లలకి ఇస్తే చాలు, దేవుని స్తోత్రం కలిగి. ఇప్పుడు దేనాకి ఇస్తే మైక్ చాలు కదా, వాళ్ళు సంఘాన్ని నడిపించగలరు. కానీ వాళ్ళకి ఎవరే, వాళ్ళు వీగో అడ్డు వస్తుందే. ఎంతకాలం అణిసివేసిన మన పిల్లలు ఎక్కడున్న నక్షత్రాలుగా ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. వీళ్ళని అత్తోళ్ళంటికి పంపించడానికి కొద్ది ఒక్కొక్కళ్ళు ఒక మిషనరీ అన్నమాట, ఒక్కొక్క ఊరికి. దేవునికి మహిమ కలిగిన కాక. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు చరుకు. వాళ్ళు చెప్పే షాకులకి ఇదే చెప్పండి, అందరూ స్త్రీలే, పురుషులు ఎవరు లేరు కాబట్టి స్త్రీలకే చెప్తున్నామని చెప్పేయండి, అంతే. దేవుని స్తోత్రం కలిగిన కాక. దొరికినప్పుడు వేసేయడమే. శత్రువును జయించడానికి ముందుకు సాగాలి, అంతే అండి. దేవునికి మహిమ కలిగిన కాక. ఇందాక నుంచి ఎత్తుక్కుంటున్నాను, చివరి కూర్చున్నారా పాపమ్మ గారు? ఆ చివరికి వెళ్ళిపోయారే. సరే, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మవతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ రెండో మాటను దేవుడు వాక్యం దీవించేలాగా బ్రహ్మవతి గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఎలా రా అమ్మాయికి ముందు రండి. అమ్మ పాట పాడతామా తల్లి? ఒక పాట పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నాయన, గొప్ప దేవ, శక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తుతులు నాయన, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడివేని యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, సర్వజీవానికి అధిపతివేని యేసు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు తండ్రి. నీకు వందనాలయ్య బాబు తండ్రి. దేవా నీకే స్తుతి,
నీకే స్తుతి నాయన, నీకే స్తుతులను తండ్రి. దేవా నీకు వందనాలయ్యా బాబు తండ్రి నాయన, నా ప్రభా, నా తండ్రి, నా దేవా, నా కోట, నా కొండ, నా దుర్గమా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు తండ్రి. అయ్యా నీ కృపకే వందనాలు బాబు తండ్రి నాయన. అయ్యా నీ ప్రేమకే వందనాలు బాబు, నీకు స్తోత్రములయ్యా తండ్రి. దేవా నీకు వందనాలయ్యా బాబు తండ్రి నాయన. పూచారుడా, పూచినీడా, పూచులు అందుకుంటున్నవాడా, నీకు వందనాలు బాబు తండ్రి. యేసు నీకు వందనాలయ్యా బాబు తండ్రి నాయన. నా రక్షకుడా నీకు వందనాలు బాబు తండ్రి. నా విమోచకుడువేని యేసు నీకు వందనాలయ్యా బాబు, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా తండ్రి అయ్యా మా కొరకు బాబు తండ్రి నాయన, నా ప్రభా తండ్రి నాయన. అయ్యా 2000 సంవత్సరముల క్రితమే బాబు తండ్రి నాయన మా కొరకు బాబు తండ్రి నాయన, నా ప్రభా అయ్యా మా పాపముల కొరకు నాయన తండ్రి, అయ్యా మా శాపముల కొరకు నాయన తండ్రి నాయన, నా ప్రభా అయ్యా మహిమనంతా విడిసిపెట్టి బాబు తండ్రి అయ్యా రిక్తుడుగా నాయన దిగివచ్చిన యేసయ్యా నీకు వందనాలు బాబు తండ్రి. అయ్యా మా పాపమంతా నువ్వు మోసిన దేవుడవయ్యా బాబు, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా బాబు, నీకు స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనాలయ్యా బాబు తండ్రి నాయన, నా ప్రభా యేసయ్యా తండ్రి నాయన, నా ప్రభా ఎందుకు నాయన పనికి రానంటు వాళ్ళు బాబు తండ్రి మా జీవితాలు బాబు తండ్రి నాయన, నా ప్రభా అయ్యా పనికొచ్చే జీవితాలుగా బాబు తండ్రి నాయన మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు తండ్రి. అయ్యా నీకు వందనాలు బాబు తండ్రి నాయన, నా ప్రభా అయ్యా తండ్రి నాయన ఈ రోజు నాయన తండ్రి అయ్యా నీ ప్రతిష్టమైన నాయన తండ్రి అయ్యా దినమయ్యా బాబు తండ్రి అయ్యా మా కొరకు నాయన, నా ప్రభా తండ్రి అయ్యా సిలువ పోయిన రోజయ్యా బాబు తండ్రి మా కొరకు నువ్వు మరణించిన దినమయ్యా బాబు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం బాబు తండ్రి. అయ్యా మమ్మల్ని ఒక్కసారి మీరు దర్శించండి బాబు, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ పరలోకం నాయన తండ్రి మాకు నువ్వు ఇస్తున్న విధానాన్ని